హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 29/12/2025, ఈరోజు సోమవారం. ఈరోజు వచ్చేసరికి మనము గుంటూరు, వరంగల్, ఖమ్మం, బ్యాడిగి ఈ మార్కెట్ల గురించి చెప్పుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మాత్రం హైదరాబాద్ కూడా యాడ్ చేద్దాం. ఈరోజు కొత్త అయితే మాత్రం చాలామంది పంట పోయింది రకరకాలుగా చెప్పే వాళ్ళందరికీ చెప్తా ఉన్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్నవారు ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ చూస్తున్నవారు ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి అన్న, ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే మాత్రం చాలామంది ఏమనుకుంటారంటే సరుకు రావట్లేదని చాలా వరకు అనుకుంటా ఉంటారు. ఈరోజు చూడండి ఎంతవరకు వచ్చిందో. బ్యాడిగి మార్కెట్కి 80,000 బస్తాలు వచ్చింది. ఈరోజు 80,000 బస్తాలు. కొత్త ఏసీ బస్తాలు అయితే మాత్రం 5,000 బస్తాలు వచ్చినాయి. అదే వరంగల్ చూసుకుంటే వరంగల్ ఏసీ అయితే 8,000 బస్తాలు వచ్చినాయి. కొత్త అయితే మాత్రం దగ్గర 4,000 బస్తాలు వచ్చినాయి. అదే గుంటూరు చూసుకుంటే 35,000 బస్తాలు కొత్తవి వచ్చినాయి ఈరోజు. అదే గుంటూరుకు ఏసీ బస్తాలు 85,000 బస్తాలు వచ్చినాయి. అదే ఖమ్మం చూసుకుంటే మనకు 13,000 బస్తాలు కొత్తవి వచ్చినాయి. ఏసీ బస్తాలు 13,000 వచ్చినాయి. తేజ 10,000 బస్తాలు వచ్చినాయి. అసలు మార్కెట్ అసలు ఏ విధంగా ఉంది, అసలు ఏంటి అనేది తెలుసుకునే ముందుగా ఖచ్చితంగా చాలామంది సరుకు వస్తుంది రాదు అనే భ్రమలో ఉండేవాళ్ళు ఏ రోజు పోయిన సరుకు ఆ రోజు అమ్ముకోవడానికి ట్రై చేయండి. మాకు ధైర్యం ఉంది, మాకు ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఏసీలో పెట్టుకోవడానికి ట్రై చేయండి, లేదా ఏసీలో ఉండే అలాగనే ఉంచుకోండి. మాకు ధైర్యం ఉంది, ధైర్యం లేదనుకునే వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే లాస్ట్ 3 days కాబట్టి కొంచెం సెల్లింగ్ అనేది ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు చూసుకుంటే బ్యాడిగి మార్కెట్లో ఈరోజు 80,000 బస్తాలు వస్తున్నా. డబ్బీ డీలక్స్ వెరైటీ మనకు ఓవరాల్గా 65,119 రూపాయలు వేశారు. కొన్ని లాట్లు మాత్రమే, అంటే ఈ 100, 50 అట్లా వేసి ఉండొచ్చు, లేదంటే ఒక 1000 బస్తాల వరకు కూడా దగ్గర వేసి ఉండొచ్చు. 65,119 అది గుర్తుపెట్టుకోండి. 65,119 అనేది కొన్ని బస్తాలు మాత్రమే. ఎక్కువ శాతం అయితే మాత్రం 30,000 కానించి 55,000, 53,000 వరకు కూడా వేయడం అయితే జరుగుతుంది అన్న. మీకు 30,000 కానించి 55,000 వరకు అంటే మంచి రేట్ అన్న. చాలా వరకు 80,000 బస్తాలు వచ్చినా సరే ఒక స్టడీగా నిలబడింది మార్కెట్. చాలా వరకు సరుకు డిమాండ్ ఉన్న వెరైటీలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే డబ్బీ కడ్డీ ఈ సంవత్సరం 2043 చాలా తక్కువ వేశారు. అయినా సరే కూడా తక్కువ వేశారని తెలుసు, అయినా సరే మనకి ఏసీలో సరుకు అనుకున్నంత స్థాయిలో లేదు. ఒక డిమాండ్ కనిపిస్తూ ఉంది మన ఎదురుగా. 20,000 నుంచి 30,000 వరకు ఉన్న సరుకు ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న సరుకు ఇప్పుడు చూసుకుంటే మనకు 30,000 కానించి దగ్గర 55,000 వరకు సూపర్ డీలక్స్ ఎక్స్ట్రాడినరీ ఇత్తనాలకు సంబంధించిన వెరైటీలు దగ్గర 65,000 ఒకరోజు, 71,000 ఒకరోజు, 73,000 ఒకరోజు రకరకాలుగా వేయడం అయితే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇది గమనించండి. మీ క్వాలిటీ ఏ విధంగా ఉంది, ఏ సైజులో ఉంది, ఏ పరిమాణంలో ఉందని చూసుకొని మీకు నచ్చిన విధంగా అమ్ముకోండి. 30,000 కానించి 55,000 వరకు మాత్రమే చూసుకోండి. 65,000 ఎన్ని ఇత్తనాలకు సంబంధించిన వెరైటీలు, వర్షానికి పండిన వెరైటీలు, నీళ్లు కట్టకుండా తీసుకొచ్చిన వెరైటీలు. ఓకే, అది మర్చిపోవద్దు. కడ్డీ విషయానికి వచ్చేసరికన్నా, కడ్డీ విషయానికి 20,000 కానించి దగ్గర 55,599 రూపాయల వరకు, 699 సంథింగ్ ఉండొచ్చు. మీరు ఓవరాల్గా దాన్ని చూసుకుంటే 20,000 కానించి 45,000 వరకు మాత్రమే ఎక్కువ శాతం. 45, 46 లేదంటే 50,000 లోపు వేసుకోండి. డబ్బీ కడ్డీకి ఒక 5-6,000 డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. మీరు 20,000 కానించి ఓవరాల్గా చూసుకుంటే 20, 25, 28, 30, 32, 32, 35, 40, 42, 40, 46 ఆ రేంజ్లో వేయడం జరుగుతూ ఉంటుంది. 46,000 కానించి లేదంటే 50,000 వరకు వేసుకోండి. 46,000 కానించి మనకు 56,000 వరకు చూసుకుంటే మనకు ఓవరాల్గా పరిస్థితి కడ్డీ ఆ విధంగా నడవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా 2043 చూసుకుంటే ఈరోజు కొత్త 16,000 కానించి 21,000 వరకు మాత్రమే వేయడం జరిగింది. అది చూసుకోండి అన్న. 16,000 కానించి 21,000 అంటే క్వాలిటీ అనుకున్నంత స్థాయిలో రాకపోవడం. రకరకాల వెరైటీలు, దానికి కాంపిటీషన్గా సర్పన్ 102 అనే వెరైటీ విపరీతంగా 22,000 కానించి 27,000 వరకు దొరుకుతూ ఉంది. అంటే దాని సైజు, ఎందుకంటే రకరకాల వెరైటీలు రావడం వల్ల మార్కెట్లోకి గోండల్ అనే వెరైటీ చాలా వరకు 2043ని చాలా వరకు డ్యామేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రకరకాలుగా డ్యామేజ్ అయితే నడుస్తూ ఉంటుంది. ఇంకా మనకు 5531 విషయానికి వచ్చేసరికి మనకు 10,000 కానించి 15,000 వరకు వేస్తూ ఉన్నారు. డీడీలు 14,000 కానించి 17,500 వరకు వేస్తూ ఉన్నారు. కడ్డీ మీడియం బెస్ట్ రకాలు 13,000 కానించి 18,000, బెస్ట్ రకాలు 22,000 కానించి ఆల్రెడీ చెప్పాను మీకు. తాల్ రకాలు అయితే మాత్రం 4,000 కానించి 6,500, 5531 తాలు 7,000 కానించి 9,000, 5531 కలగలుపుల తాలు 9,000 కానించి 11,000. ఏసీ బస్తాలు 5,000 బస్తాలు వస్తే మనకు 2043 13,000 కానించి 18,000, డబ్బీ 28,000 కానించి 31,000 మీకు ఆల్రెడీ చెప్పా. కడ్డీ మీడియం బెస్ట్ రకాలు 20,000 కానించి 23,000,
కడ్డీ బెస్ట్ రకాలు 24,000 కానీ 27,000 రకాలు అన్న. డబ్బీ ఏసీ రకాలు డీలక్స్ వెరైటీలు అయితే 35,000 వరకు పోవచ్చు. అదే మనకు కడ్డీ డీలక్స్ వెరైటీలు ఏసీ రకాలు అయితే మాత్రం 30-32 ఆ రేంజ్లో పోయే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇది ఓవరాల్గా బ్యాడ్గి మార్కెట్ పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇంకా వరంగల్ విషయానికి వచ్చేసరికి ఈరోజు 8,000 బస్తాలు తేజ వస్తే తేజ 13,000 కాంచి 14,200, 341 14,000 కాంచి 16,000, వండర్ హార్ట్లు 15,000 కాంచి 18,600, అగ్ని 16,000 కాంచి 17,500, టమోటా మిర్చి 20,000 కాంచి 33,000, కొత్త 4,000 బస్తాలు వస్తే తేజ 13,000 కాంచి 14,300, 341 14,000 కాంచి 16,500, దీపిక 17,500, 4 బ్యాగులు వేశారంట. ఎల్లో మిర్చి 21,000. గుంటూరు మార్కెట్కు ఈరోజు కొత్త 30,000-35,000 బస్తాలు వస్తే తేజ 12,000 కాంచి 14,500, డీలక్స్ అయితే 14,700, సీడ్ క్వాలిటీలు 15,000 కాంచి 18,000, డీలక్స్ 18,500, షార్పుల విషయానికి వచ్చేసరికి 12,000 కాంచి 13,500, ఎల్లో మిర్చి 30,000 కాంచి 37,000 అన్న, 25,000 కాంచి లెక్కేసుకోండి. ఆర్మూరు 11,000 కాంచి 12,800, తేజ తాలు 8,000 కాంచి 10,500. ఇంకా మనకు తేజ తాలు 8,000 కాంచి 10,500, సీడ్ తాలు 7,000 కాంచి మనకు ఓవరాల్గా సీడ్ తాలు 7,000 కాంచి 9,500, డీలక్స్లు 10,000 కాంచి 11,000. ఇంకా గుంటూరుకు కొత్త ఏసీ బస్తాలు మనకు ఓవరాల్గా చూసుకుంటే 80,000 బస్తాలు వస్తే మనకు ఓవరాల్గా మార్కెట్ అయితే మాత్రం తేజాలు 12,000 కాంచి 14,800 అన్న. ఈరోజు 200-300 స్లో, ఎక్కువ శాతం 13,000 కాంచి 14,800, 355 బ్యాడ్కి 13,000 కాంచి 16,500, సింజంటా 553 13,000 కాంచి 16,000, డీడీలు 13,000 కాంచి 16,000, 2043 14,000 కాంచి 19,000, దేశవాళ్ళు 341 14,000 కాంచి 17,000, భద్రాచలం రకాలు 14,000 కాంచి 15,500, నెంబర్ 5 14,000 కాంచి 17,500, 273 కుబేరా 14,000 కాంచి 16,000, 334 సూపర్ టెన్లు 13,000 కాంచి 17,000, ఆర్మూర్ 11,000 కాంచి 13,000, రోమి 26 13,000 కాంచి 14,500, షార్కులు 12,000 కాంచి 13,600, క్లాసిక్ 12,000 కాంచి 14,000, బంగారం 14,000 కాంచి 16,500, బుల్లెట్లు 14,000 కాంచి 16,000, తేజ తాలు 7,000 కాంచి 8,000, ఇది ఓవరాల్ కలగలుపుల తాలు అయితే మాత్రం 8,000 కాంచి 9,500, సీడ్ తాలు 5,000 కాంచి 7,500. ఇది ఓవరాల్గా గుంటూరు మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది. ఖచ్చితంగా ఇంకా ఖమ్మం మార్కెట్కు 13,000 బస్తాలు వస్తే తేజాలు 15,050, జెండాపాట 14,000 కాంచి 14,500, తేజ తాలు 9,000, కొత్త 10,000 బస్తాలు వచ్చినాయి, తేజ 14,500. సెల్లింగ్ ప్రైజర్ అయితే మాత్రం ఎక్కువ కనిపిస్తూ ఉంది. సేల్స్ అయితే మాత్రం అనుకున్నంత స్థాయిలో లేదు, కానీ కొంటా ఉన్నారు. ఇది ఓవరాల్గా 4 రాష్ట్రాల పరిస్థితి ఆ విధంగా ఉంది. ఖచ్చితంగా 4 మార్కెట్ల పరిస్థితి ఆ విధంగా ఉంది. ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.